సికింద్రాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు గాలి దుమారానికి చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఏకదాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. స్కూల్స్, కాలేజీలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జీడిమెట్లలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాల్లో ప్రవహించాల్సిన నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఇండస్ట్రియల్ ఏరియా అధికారులు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలాల పూడికతీతతో పాటు కబ్జాల పర్యాన్ని అరికట్టలేకపోయారు. రోడ్లపై వరద ప్రవహిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. విర్కో ల్యాబొరేటరీస్ సమీపంలో గల రోడ్లపై వచ్చి చేరిన వరద దాటికి ఓ కారుతో పాటు కమర్షియల్ వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు హైవోల్టేజ్ విద్యుత్ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్ల వద్దకు నీరు చేరుతోంది. ఈ వరద దాటికి ఎక్కడి నుంచి విపత్తు సంభవిస్తుందో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. నాలాల పూడికతీత పనులను వేగవంతం చేసి ప్రజలు, పేదల ప్రాణాలకు భరోసా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.